ఇరాన్ మీద అయితే దాడి తప్పని పరిస్థితే ఉంది. క్రమంగా అమెరికా మరికొన్ని ఫైటర్ జెట్లని ఇజ్రాయెల్‌కి చేర్చుకొస్తుంది. అణు ఒప్పందం విషయంలో ఎంతగా దిగిరాకపోయినటువంటి నేపథ్యంలో ఆహ్, ఏదైతే స్టెల్త్ ఫైటర్ F-22ని ఇజ్రాయెల్‌కి తరలించింది అమెరికా. ఇప్పటికే 2 భారీ విమానవాహక యుద్ధ నౌకలు సహా భారీ స్థాయిలో బలగాల్ని అక్కడికి చేర్చుకొచ్చింది. మధ్యప్రాచ్యానికి F-22 రాఫ్టర్ ఫైటర్లను కూడా తరలించడం, త్వరలో ఇరాన్ మీద దాడి మొదలవుతుందన్న సంకేతం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇజ్రాయెల్ అధికార వర్గాలు కూడా అందుకు ప్రిపేర్ అవుతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈ మేరకు ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇది బ్రిటన్లో ఉన్నటువంటి లాకెన్ హీత్ ఎయిర్ బేస్లోని ఈ ఫైటర్లను ఇరాన్కి సమీపంలోకి అందుబాటులో ఉండేలా ఇజ్రాయెల్కి తరలించినట్టు చెప్పుకొచ్చింది. F-22 రాఫ్టర్లు ప్రపంచంలోని అత్యాధునికమైనవి. శత్రు దేశాల నిఘాకి రాడార్లకి దొరకకుండా చొరబడి క్షిపణి రక్షక వ్యవస్థలు, రాడార్ వ్యవస్థలను ధ్వంసం చేయగలిగినటువంటి సామర్థ్యం వీటి సొంతం. ముందుగా వీటితో శత్రు దేశాల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేస్తే తర్వాత క్షిపణులతో మిగతా ఫైటర్లతో విరుచుకుపడి కీలక లక్ష్యాలను ధ్వంసం చేయడం సులువు అవుతుంది. ఇప్పుడు అమెరికా దాడి మొదలు పెడితే ఇరాన్ గగనతలంలోకి మొదటగా ప్రవేశించేది F-22 రాఫ్టర్ ఫైటర్లేనన్నట్టు విశ్లేషకులు చెప్తున్నమాట.